చాలా మంది ఫ్రై చేయొద్దు, కోకోనట్ ఆయిల్ వాడు, ఆలివ్ ఆయిల్ వాడు, ఈ ఆయిల్ వాడు అంటారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి షెఫ్? ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటే మేడం ఒకటేం లేదు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇన్వాల్వ్డ్ విత్ టీమ్ వర్క్ అన్నట్టు. నేను ఒక ఫుడ్ ఇస్తాను మీ వెయిట్ లాస్ అవుతుంటే కాదు, మేము ఒక ట్రైనింగ్ చేస్తాము వెయిట్ లాస్ అవుతుంటే కాదు, ఫుడ్ నేను ఇట్లానే ఇస్తాను వెయిట్ లాస్ అవుతుంది అని అంటే కూడా కాదు. అకార్డింగ్ టు మీ యొక్క బాడీ ప్రకారము మా టీంలో ప్రతి ఒక్కరు డైలీ మీ బాడీని ఎలా ట్రైన్ చేస్తారో ఆ ప్రకారమే మేము ఫుడ్ కూడా ఇస్తాం అన్నట్టు. మీరు ఇవాళ హెవీ వెయిట్ చేశారు, దాని ప్రకారం మేము ఫుడ్ మాకు ఆల్రెడీ గైడెన్స్ వస్తాం అన్నట్టు. ఈ వెయిట్స్ ప్రకారం ఈ ఫుడ్ ఇవ్వండి మీకు అని ఒక గైడెన్స్ వస్తాం అన్నట్టు టీం నుంచి. అదే రకంగా మెనూ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మెనూ అదే రకంగా తయారు చేసి మాకు మెనూ పంపిస్తారు అన్నట్టు. ఇవాళ మేము ఏం చేయాలి అనేది నా ఒక్కరి మీద డిపెండ్ అయి ఉండదు. ఇట్స్ లైక్ ఏ టీమ్ వర్క్. బిఎంఎస్ ఫిట్ క్లబ్ నుంచి వచ్చే ప్రతి మెంబర్కి కూడా ఒక్కరి నుంచి ఒక్కొక్కరిని ట్రైన్ చేయడానికి కానీ ఫుడ్ చేయడానికి కాదు, యాజ్ ఎ టీమ్ మేమందరం పనిచేస్తాం. సో పనిచేసేటప్పుడు మా స్పెషలైజేషన్ ఏముంటుందంటే మేకింగ్ ఫుడ్. కమింగ్ టు ఫుడ్ పార్ట్ అనేసరికి మేము ఫుడ్ చేస్తాం. మాకు వచ్చిన మెనూని బట్టి మేము ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఏమేమి ఉంటాయి మీ మెనూలో? ఫర్ ఎగ్జాంపుల్ కొందరు వెజిటేరియన్ అంటారు, వెజిటేరియన్ వాళ్ళకి సపరేట్ మెనూ ఉంటుంది. లైక్ పన్నీరు, సోయా చంక్స్ వెజిటేరియన్లో ఇలా ఇస్తాము. నాన్ వెజిటేరియన్లో మీకు అందరికీ తెలుసు చికెన్, ఫిష్, ప్రాన్స్, లాబ్స్టర్స్. వాళ్ళకి క్లయింట్కు ఏది ఇష్టము అనేది కూడా మ్యాటర్ ఉంటుంది అన్నట్టు. ఓకే.